లాగుంది బేబీ లాగుందిలే సినిమాలో చాలా లాగుందిలే. బొమ్మ బ్లాక్ బస్టర్ భయ్య. గూస్ బంప్స్ మూమెంట్స్ కి కొదవే లేదు. అసలు ఇంటర్వెల్ షాట్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ అదిరిపోయింది. సినిమా అంతా అయిపోయిందని లేచి వెళ్ళకండి. అక్కడే లాస్ట్ లో పెద్ద ట్విస్ట్ ఉంది, పెద్ద సస్పెన్స్ ఉంది అండ్ పెద్ద సర్ప్రైజ్ ఉంది. డోంట్ మిస్ ఇట్. ఆ రాముడు వచ్చినప్పుడు అయితే అండి థియేటర్ మొత్తం ఒక టెంపుల్ ఫీల్ వచ్చిందండి. ఒక వైబ్రెంట్ ఫీల్, ఒక డివైన్ ఫీల్ వచ్చింది. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. తెలుగు సినిమా ఇంకొక 20-30 ఇయర్స్ కూడా చాలా చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉంది భయ్య. మన డైరెక్టర్స్ ఒక్కరిని మించిన ఒకళ్ళు ఉన్నారు. కార్తిక్ గట్టమనేని, హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఎగ్జిక్యూషన్ అయితే అరుపులు, చాలా చాలా బాధి. సెవెన్ స్టోరీ కూడా చాలా బాగుంది. తేజ సజ్జా నిజంగా నక్కతోక తొక్కాడు భయ్య. అంటే ఎంత మంచి స్క్రిప్ట్స్ తన దగ్గరకు వస్తున్నాయంటే ఓ రేంజ్ స్క్రిప్ట్స్ వస్తాయి. అందులో మిరాయి తనకు రావడం చాలా చాలా లక్కీ. నాకు నచ్చిన డైలాగ్ ఏంటంటే, నీ జేయం నీకు అర్థం కానంత వరకు నువ్వు వేదావి, నీ ఆశయం నీ జేయం నీకు అర్థమైన రోజు నువ్వు యోధావి అన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది భయ్య. అల్టిమేట్ ఉంటుంది. అండ్ అక్కడ వచ్చే ఎలివేషన్ కానీ ఆ బీజిఎం కూడా అదిరిపోతుంది. సూపర్బ్ స్క్రిప్ట్, సూపర్బ్ స్టోరీ అండ్ సూపర్బ్ ఎగ్జిక్యూషన్. తెలుగు సినిమాలో సీక్వెల్స్ కంటిన్యూస్. మిరాయి జై త్రయ అన్నది మిరాయి పార్ట్ 2. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. పొద్దున్నే వెళ్ళి మిరాయి సినిమా చూసొచ్చాను. నాకైతే ఎలా అనిపించింది అంటే, మూవీ అయితే చాలా చాలా బాగుంది. స్టోరీ అయితే అల్టిమేట్ ఉంది. ద ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ మొత్తం గుడ్ వర్సెస్ ఈవిల్. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ అండి. సో స్టోరీని ఒక చిన్న లైన్ లో చెప్తాను. 9 గ్రంథాస్ లో ఒకటి ఇమ్మోర్టల్ లైఫ్ ఉంటుంది. అంటే అమరత్వంతో కూడిన పవర్ ఉంటుంది. దేవుడినే ఎదిరించి నేనే దేవుడు అవ్వాలనుకున్న ఒక మనిషి చేతిలో వెళ్లకుండా హీరో ఎలా కాపాడాడు అన్నది సినిమా. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. నాకు స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా చోట్ల డిఫరెంట్ గా రివీల్ అవుతుంటుంది అండ్ మనం చాలా సర్ప్రైజ్ చేస్తుంది అండ్ మనకు ట్విస్ట్ లాగా అనిపిస్తాయి. స్టోరీ చూడడానికి థిన్ లైన్ గానే ఉంది, బట్ ఆ థాట్ రావడమే చాలా చాలా గ్రేట్. అంటే కొంతమంది కంప్లైంట్ ఏంటంటే, హనుమాన్ లో వచ్చిన వైబ్ రాలేదు, హనుమాన్ లో వచ్చిన ఫీల్ రాలేదు అన్నారు. కానీ నా వరకు అయితే చాలానే బాగా తీశారు. అండ్ ఎస్పెషల్లీ ఈగల్ షాట్ అయితే మైండ్లో నుంచి పోవట్లేదండి. మిమ్మల్ని రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ చాలా చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఎస్పెషలీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పార్ట్లో ఏదైతే ఈగల్ సీన్ ఉంటుందో భయ్యా, ఇంకా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ షార్ట్స్ కూడా అల్టిమేట్ ఉంటుంది. ఎక్కడైతే రాముడి ఎంట్రీ ఉంటుందో థియేటర్ మొత్తం ఎరప్ట్ అయింది. సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే, మన జబర్దస్త్ గెటప్ సీన్ అండి. అసలు అంత సీరియస్ సినిమాలో కూడా ఆయన కామెడీ చాలా చాలా బాగా పండించాడు. అండ్ రిలవెంట్ కామెడీ, అంటే మనం మీమ్స్కి కనెక్ట్ అయ్యే కామెడీ తను చేశాడు. బంగారు తల్లి చున్నీ వేసుకోమ్మా అన్న డైలాగ్స్ కానీ ఇంకెలా చాలా ఉంటాయి. సో జబర్దస్త్ గెటప్ సీను సర్ప్రైజ్ ప్యాకేజ్లో వచ్చారు. అండ్ మీరు నేను శైలజ చిత్రలహరి మూవీస్ చూసారా అండి? దాని డైరెక్టర్ వచ్చి కిషోర్ తిరుమల గారు. ఆయన ఈ మూవీలో ఉంటాడండి. త్రూ అవుట్ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది అండ్ చాలా చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా చాలా బాగా చేశారు. తేజ సజ్జా నిజంగా గ్రాఫ్ రోజుకి పెరిగిపోతుందండి. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళిపోతున్నాడు. అసలు ఒక్కొక్క షాట్ చూస్తున్నా, తన యాక్షన్లో చూస్తున్నా, తన డెడికేషన్ లెవెల్స్ చూస్తున్నా చాలా చాలా బాగా చేశాడు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. క్వాలిటీ ఎక్కడా తగ్గలేదండి. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్లో మనకు ఆ క్వాలిటీ కనపడుతుంటుంది. అండ్ చాలా వరకు రియల్ లొకేషన్స్ యూజ్ చేశారు. CGI చాలా తక్కువ ఉంది. అండ్ అది కార్తిక్ గట్టమనేని గారు మనకి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. అండ్ కార్తిక్ గారికి ఇంతకు ముందు కూడా ఒక చెడ్డ పేరు ఉండింది. స్టోరీస్ మంచివే ఉంటాయి కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతాడు అని. సూర్య వర్సెస్ సూర్య విషయంలో, ఈగల్ విషయంలో కూడా అదే వచ్చింది. అండ్ తను డిఓపిగా సూపర్, కానీ డైరెక్షన్లో బ్యాడ్ అన్నారు. కానీ ఈ సినిమాతో చెరిపేశాడండి. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశాడు. మూవీ స్టార్టింగ్లో కూడా కొద్దిగా గ్రాంథకంగా ఉంటుంది, అర్థం కాదు జనాలకి, బట్ దాన్ని సింప్లిఫై చేసి నీట్గా చెప్పాడు. శ్రియా సరన్తోనే మూవీ స్టార్ట్ అవుతుంది. శ్రియా సరన్ చుట్టే మూవీ తిరుగుతుంది అండ్ చాలా చాలా మేజర్ రోల్ అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అలాంటి క్యారెక్టర్ తనకి రావడం తన అదృష్టం అనుకోవచ్చు. అండ్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే, తేజ సజ్జా ఎంట్రీ పార్ట్ అండ్ కొన్ని పార్ట్స్ చాలా డ్రాగీ అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్లో కూడా కొద్ది షార్ట్స్ చాలా డ్రాగ్ ఉంది. అంటే ఒక 2-3 మినిట్స్లో అయిపోవాల్సింది ఒక 5 మినిట్స్లో మనకు కన్వే చేయాల్సింది ఒక 15 మినిట్స్ సీన్ ఉంటుంది. ఈజీగా 15-20 మినిట్స్ ట్రిమ్ చేసేయచ్చు మూవీలో. ట్రిమ్ చేస్తే ఇంకా రిఫైన్డ్గా, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అయితే నాకు అనిపించింది. బీజిఎం కూడా చాలా చోట్ల బ్లాండ్గా ఉంటుంది. సీన్ని అంత ఎలివేట్ చేయలేదేమో అనిపించాయి. మన ట్రైలర్లో వచ్చే బీజిఎం ఏదైతే ఉందో ఆ బీజిఎం అయితే అదిరిపోయింది. అండ్ చాలా చోట్ల బీజిఎం అదిరిపోయింది. రాముడు వచ్చిన బీజిఎం అదిరిపోయింది, ఈగలు వచ్చినప్పుడు బీజిఎం అదిరిపోయింది. ఇవన్నీ బాగున్నాయి. కానీ
కొన్ని చోట్ల నార్మల్ సీన్స్‌లో అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండదు. ఇన్‌ఫాక్ట్ 'తేజ సజ్జా' ఇంట్రో ఫైట్‌లో బీజీఎం అంత బాగోదు. ఇంత ఖర్చు పెట్టారు. ఇన్ని రోజులు షూట్ చేశారు. ఇంత మంచి కాన్సెప్ట్ అనుకున్నారు. లిప్ సింక్ చూసుకోలేదా భయ్యా? శ్రియా సరన్ స్టార్టింగ్ సీన్స్ మొత్తం లిప్ సింక్ అంతా నాన్ సింక్‌లో ఉంటుంది. అసలు లిప్ సింకే ప్రాపర్‌గా ఉండదు. ఈవెన్ 'రితికా నాయక్' అంటే హీరోయిన్‌ది కూడా సింక్‌లో ఉండదు భయ్యా. లిప్ సింక్ ఉండదు. ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఆబ్వియస్‌లీ ఇవన్నీ జనాలు నోటీస్ చేస్తారనేది మినిమమ్ ఎలా మర్చిపోయారో నాకైతే అర్థం కాలేదు. మిరాయి తన చేతికొచ్చినప్పుడు, 'తేజ సర్దార్' చేతికొచ్చినప్పుడు ఆ మిరాయికున్న డీటెయిలింగ్ గానీ, ఆ షాట్స్ గానీ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయాయి. దాంట్లో తిరిగేలేదు. సినిమాకి మేజర్ హైలైట్ ఏంటంటే మనోజ్ గారండి. చాలా చాలా టెర్రిఫిక్‌గా యాక్ట్ చేశారు. అస్సలు ఆయన జీవించేశారు. అండ్ ఆయనకున్న ఫ్లాష్ బ్యాక్ కూడా సూపర్బ్‌గా ఉంటుంది. విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అన్నదానికి మన మంచు మనోజ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్. అంటే దేవుడికే ఎదురెళ్ళి నేనే దేవుడిని అన్న ఒక అహంతో ఉండే క్యారెక్టర్. దేవుడిని మీరు నమ్మిన వాళ్ళని ధ్వంసం చేస్తాను, నన్నే నమ్మాలి అండ్ ఎవరైతే కేపబుల్ ఉన్నారో వాళ్ళకే అర్హత ఉండాలి అన్న క్యారెక్టర్ తంది. చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఒక ఈజ్‌తో ఆ విలన్ని బాగా పండించాడు. నాకు తెలిసి మంచు మనోజ్ గారు చాలా విలన్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేయాలి. ఇలాంటి నెగెటివ్ క్యారెక్టర్స్ తనకు మళ్ళీ ఫ్యూచర్‌లో రావాలని నేనైతే కోరుకుంటున్నాను. మొరాకో యాక్షన్ సీక్వెన్స్ గానీ, ఆ రాముడు ధ్యానం చేసిన దగ్గర యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఇవన్నీ చాలా బాగా అదిరిపోయాయి. జయరామ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తను ఫన్నీగా ఉన్నారు. అండ్ మెయిన్ క్యారెక్టర్ కూడా సినిమాలో. అండ్ జగపత్ బాబు గారికి ఉన్నది స్కోప్ చాలా తక్కువే గానీ, చాలా మంచి క్యారెక్టర్. తను కూడా బాగానే పెర్ఫార్మ్ చేశారు. నాకు బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే, మన శ్రియా సరన్ గారి ఫ్లాష్ బ్యాక్ గానీ, మంచు మనోజ్ గారి ఫ్లాష్ బ్యాక్ గానీ, అది రివీల్ అయ్యే విధానం గానీ, 'తేజ సజ్జాకి' మన హీరోయిన్ చెప్తున్నప్పుడు ఎవాల్వ్ అయ్యే విధానం గానీ, అండ్ తన ట్రాన్స్‌ఫర్మేషన్ సీన్స్ గానీ, అవి చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈవెన్ మిరాయి తన చేతికొచ్చినప్పుడు అది రివీల్ అయ్యే విధానం గానీ, అవన్నీ అదిరిపోయాయి భయ్యా. కొద్దిగా లాగ్ తగ్గిస్తే ఐయామ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సారీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ భయ్యా. నాకైతే చాలా చాలా గర్వంగా ఉంది భయ్యా ఒక తెలుగోడైనందుకు. ఎందుకంటే ఒక తెలుగు డైరెక్టర్స్ నుంచి తెలుగు సినిమాలు ఈ రేంజ్‌లో, ఈ బడ్జెట్‌లో, ఇంత స్పాన్‌తో, ఇంత మంచి స్టోరీతో రావడం అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి బాలీవుడ్‌ని కూడా ఇది షేక్ చేస్తది. టాలీవుడ్‌ని కూడా షేక్ చేస్తది. రికార్డ్ నంబర్స్ పెట్టబోతుంది మిరాయి అని అయితే కన్ఫర్మ్‌గా చెప్పగలను. అండ్ ఒకవేళ మీరు గనక మూవీ చూసుంటే మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మూవీ చూడాలా వద్దా అయితే నేనైతే 100% థియేటర్‌కెళ్ళి చూడమంటాను. వర్త్ వాచింగ్. దీంట్లో డౌటే లేదు. అండ్ మూవీ అయితే అద్దిరిపోయింది. సో డోంట్ మిస్ ఔట్ టు వాచ్ మిరాయి దిస్ వీకెండ్ ఇన్ థియేటర్స్. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ. బాయ్ బాయ్.